వర్షాకాల సమయంలో ఉన్న ఇబ్బందులు చాలు అన్నట్లు వాటికి తోడుగా రోడ్లపై గుంటలతో ప్రజలు, వాహనదారులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాదాపూర్ గ్రామ మధ్యలో ఉన్న బీటీ రోడ్ గత 10 సంవత్సరాలుగా గుంతలు ఏర్పడి ప్రజలందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో గ్రామ పంచాయతీ నిధులతో కొంత మరమ్మతులు చేసినప్పటికీ మళ్లీ తిరిగి గుంతలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్య గురించి ఎన్నోసార్లు ఆర్ఎన్పీ అధికారులు, స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. రోజు ఎంతో మంది ప్రయాణికులు పనుల నిమిత్తం వెళ్లే ఈ దారిలో ఇలాంటి గుంతల వల్ల అవస్థలు పడాల్సి వస్తోంది. దాదాపూర్ గ్రామంలో ఉన్న పాఠశాలకు చుట్టుపక్కల ఉన్న వివిధ గ్రామాల నుంచి ఎంతో మంది విద్యార్థులు కాలినడకన వస్తూ ఉంటారు. ఈ గుంతల వల్ల విద్యార్థులు జారి బురదలో పడిపోవడం, వాహనాలు జారి పడిపోవడం వంటివి జరగడంతో రోజువారీ పనులకు ఇబ్బందిగా మారింది. రాత్రి సమయంలో అయితే ఎంతో మంది ద్విచక్ర వాహనదారులు ఇక్కడ కింద పడి వెళ్లాల్సి వస్తోంది. నిరంతరం ఎంతో రద్దీగా ఉండే ఈ రోడ్డుపై గుంతలు ఏర్పడడం చాలా ఇబ్బందులు గురిచేస్తోంది. ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే మరియు ఆర్ఎన్పీ అధికారులు స్పందించి దాదాపూర్ రోడ్డుపై ఏర్పడిన గుంతలను సందర్శించి ఇక్కడ ప్రస్తుతానికి మరమ్మతులు చేసేటట్లు మరియు ఒక కలవట్టు మంజూరు కూడా చేయాలని స్థానిక గ్రామ ప్రజలందరూ కోరుతున్నారు. లేకపోతే త్వరలో వివిధ అధికార కార్యాలయాలను ముట్టడి చేస్తామని హెచ్చరిస్తున్నారు. బస్సు కూడా ఒకసారి అట్లకెళ్ళి కూడా పోతే మళ్ళీ ఒకసారికి బస్సు రాలేదని కంప్లైంట్ ఇస్తే వాళ్ళే చెప్పేస్తారు. అమ్మ దిగుండి అమ్మ, అక్కడ కిందికి దిగుతున్నా ఎట్లన్నా చేస్తారేమో. నేను బస్సు ఒకటే లేదు అట్లా కాలుసారం పడ్డ బస్సుకెళ్ళి కూర్చున్నారు. ఊళ్ళకి అందరికి ఉంది కానీ పైసలు పొద్దుగా